హలో అండి, నాకు మొన్న ఒక ఆంటీ వీడియో పెట్టింది బ్యాక్ పార్ట్ ఎలా పెట్టుకోవాలి అని వీడియో చేయమని చెప్పింది. బ్యాక్ ఉంటుంది కదండి బ్లౌజు, ఇది బ్లౌజ్ బ్యాక్ మొత్తం ఇలా చూడాలి సమానంగా ఉందా లేదని. తర్వాత ఇక్కడ అడ్జస్ట్ ఉంటాయి కదా, బ్యాక్లో కుట్లు ఉంటాయి కదా, సైడ్ కుట్లు, ఇలా రెండు సమానంగా పట్టుకోవాలి. ఇది ఇట్లా పట్టుకోవాలి, చూడండి సమానంగా వచ్చింది. ఇది మనం బ్లౌజ్ కొలతకి ఇట్లా పట్టుకోవాలండి. బ్లౌజ్ ఇలా మడత పెట్టుకొని ఇలా పెట్టుకున్నాము కదండి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఎక్స్ట్రా తీసుకుందాం, కరెక్ట్గా ఉంది ఇక్కడ. ఇలా బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం కదండి. 2 ఇంచెస్ అంటే మనకి టేప్ అయినా మన ఫింగర్స్ అయినా 2 ఇంచెస్ ఇలా ఉంటాయండి. ఇలా పెట్టేస్తే సరిపోతుంది, కరెక్ట్గా ఉంది కదండి 2 ఇంచెస్. ఇలా పెట్టుకొని పొడవు అయితే ఎంత తీసుకున్నామంటే నేను 14 తీసుకుంటున్నానండి. 14 అయితే కరెక్ట్ సరిపోతుంది. 14 5'3" హైట్ ఉందండి ఆమె. నేనైతే 14 తీసుకుంటున్నా, 14 హైట్ పెట్టుకుంటున్నాను అనమాట. 5'3" హైట్ ఉంది. నడుమైతే కరెక్ట్గా కొలుచుకున్నాం కదండి. ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, దీని ఆల్స్ ప్రకారం కట్ చేసుకుందాం. కొంచెం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ ఇట్లా కట్ చేసుకుందామని, ఎందుకంటే మనకి గుడ్డ మిగిలితే కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మిగిలిలేకపోతే ఎలాగండి, కొంచెం ఎక్కువనే కట్ చేసుకుందాం. లైనింగ్ కదండి, ఎక్కువ కట్ చేసుకుంటే ఏం కాదు. ఇలా ఉంది కదండి, మొత్తము ఇలా ఉంటుంది బ్లౌజు. దీనికి ఇలా లోపలికి మడత పెట్టుకొని కుట్టేసుకొని తిప్పేసుకుంటానండి. హేమింగ్ అయితే ఏం చెయ్యను. ఇలా ఉంటుందండి బ్యాక్ అయితే. అర్థం కాని కామెంట్లో పెట్టండి, చెప్తాను మళ్ళీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఆల్తీ బ్లౌజ్ మాత్రం తీసుకున్నాను. బ్యాక్ పొడవు అయితే ఆల్తీ బ్లౌజు, వెడల్పు కూడా ఆల్తీ బ్లౌజు. ఇది సంఖ అయితే 6 తీసుకున్నానండి. ఇంకా ఇదేమో 10 తీసుకున్నాను. మొత్తం 14 ఉంది పొడవు. బ్లౌజ్ అయితే మొత్తం 14 ఉంది. ఇది నెక్ అయితే 2 తీసుకున్నాను, షోల్డర్ 3 తీసుకున్నాను, సంఖ 6 తీసుకున్నాను, సంఖ లోతు 1.5 తీసుకున్నాను. ఇలాగే ఏ దానికైనా ఇలాగే తీసుకున్నాను.